స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పొద్దున్నే గొర్రెలకు వెళ్ళాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది. గొర్రెలను అక్కడ దోలి మేస్తూ ఉంటాయి. పాడుకుంటూ దేవుని స్తుతిద్దామని ఒక వీణ ఒకటి తీసుకొని దాన్ని గీరుకుంటా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. పాడుతూ పాడుతూ ఆరాధిస్తూ ఆయన ధ్యాసలో ఆయన ఉన్నాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత మే అంటుంది. ఏంద్రిది అని తల పైకి ఎత్తాడు. సింహం ఒకటి వచ్చింది. గొర్రె పిల్లను ఒక దాన్ని నోటికి గరిపించుకుంది, పరిగెత్తుతుంది. హల్లెలూయా. అదేంది, నేను దేవుడి పనిగా చేస్తుంది, ఆరాధిస్తూ దేవుణ్ణి కదా గణపరుస్తున్నాను. ఆయన ఆరాధనలో నేనుంటే నా గొర్రెని సింహం ఎత్తుకెళ్తుంది, ఇది ఎట్ట కుదురుద్ది అని ఒక్కసారి కళ్ళు మూసి, యేసయ్యా నిన్ను కదా నేను ఆరాధిస్తున్నా, నా గొర్రె పిల్లని సింహం ఎత్తుకెళ్తుంది, ఎడ చేద్దాం అన్నా. పద, నువ్వు వస్తావా, నేను రాకుండా ఎట్టుంటా, బలపరిచి నిన్ను బట్టి నేను సమస్తం చేయగలను, నువ్వు వస్తే ఇద్దరం వెళ్దాం. హల్లెలూయా. ఇద్దరం వెళ్తే సింహం కావచ్చు, ఎలుగుబంటు కావచ్చు, అది ఎంత పెద్ద సమస్య కావచ్చు, శత్రువు ఎంత బలం కలిగి ఉండవచ్చు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వెళ్దాం యేసయ్యా, వెళ్దాం పద. హల్లెలూయా. దావీదు వెళ్ళాడు. తన బలంతో అంత వేగంగా పరిగెత్తాలంటే పిల్లోడు వల్ల కాదు. ఆమేన్. పరిగెత్తటానికి బలం ఇచ్చిన వాడు దేవుడే. సింహాన్ని పట్టుకోవటానికి, దాని మీద చెయ్యేస్తానికి పిల్లోడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చుద్ది? కష్టం కదా. అది ఒక్క పంజా తిట్ట కొడితే అల్లంత లెక్కపోయి పడిపోతాడు, చచ్చిపోతాడు. పంజా దెబ్బకే చచ్చిపోయే పిల్లోడు. కానీ సింహాన్ని పట్టుకోవటానికి జూలి పైన జుట్టు ఒక చేత్తో పట్టుకున్నాడు, కింద మెడ కింద ఈ గెడ్డం పట్టుకున్నాడు, పైకి కిందకి చీల్చాడు. గొర్రె పిల్ల కింద పడింది.
హల్లెలూయా. సింహాన్ని చీల్చటానికి ధైర్యం దేవునిది. ఎంటబడి పట్టుకోవటానికి ధైర్యం దేవునిది. సింహంతో కూడా పరిగెత్తటానికి వచ్చిన ధైర్యం దావీదు కాదు, దేవునిది. హల్లెలూయా. చీల్చి పక్కన పడేసి గొర్రె పిల్లని తీసుకొచ్చి మందలో వేసాడు. యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. అవును, ప్రార్థనకి వెళ్తున్నాగా, యేసయ్యని నమ్ముకున్నానుగా, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ పరిస్థితి ఎంత కఠినంగా ఉంది, ఎట్ట చెయ్యాలా? భయపడమాకు, పరిస్థితులు కళ్ళి చూడమాకు, కృంగిపోబాకు. ఎవరూ లేరు. దావీదు కొన్నారు అందరూ. సింహం ఎదురుగా నిలబడింది, పిల్లవాడు ఒక్కడే నిలబడ్డాడు ఒంటరిగా, ఎవరు లేరు బలపరచటానికి, ధైర్యపరచటానికి. ఏకాకిగా మిగిలిన సమయాలు, ఎటు పోవాలో ఏం అర్థం కాని సమయాలు, దిక్కు తోయని పరిస్థితులు నీ జీవితంలో ఎదురు కావచ్చు. భయపడమాక, ఒంటరిని అనుకోమాకు. ఎవరన్నాడు? నీ పక్కన యేసయ్య అన్నాడు. పక్క వాళ్ళకి చెప్పండి, ఎట్టి పరిస్థితిలో నీవున్నా నీ ఒంటరివి కాదు, నీవు నమ్ముకున్న దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఏదో అటు ఇటు చూశాను, కనపడలేదుగా, కనపడకపోవచ్చు. పరిస్థితులు కళ్ళే చూస్తున్నావు కాబట్టి అవే చాలా పెద్దవి అన్నట్టు ఉండొచ్చు. పరిస్థితులన్నిటినీ సరి చేయగలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్. కొన్నిసార్లు మనం పరిస్థితి కళ్ళి చూసి కృంగిపోతాం. ఇంత కష్టం వచ్చింది కదా, ఎవరైనా ఓదార్తానికన్నా వస్తారంటే ఎవరూ లేరు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లా, అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరు భూమి మీద. అన్నీ బాగున్నప్పుడు అక్క అక్క అంటా వచ్చారు, అన్న అన్న బాగున్నావు అంట మా ఇంటి చుట్టూ తిరిగారు. సమస్య వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి కలిగింది, ఇబ్బంది ఏర్పడింది, కష్టం కలిగింది. ఒక్కళ్ళన్న వచ్చారేమో చూడు. లేదు లేదు, మనుషుల వైపు చూడమాకు, దేవుని తట్టు చూడు, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, అందరూ పలకరిస్తారు. తేడా జరిగింది, ఏదో ఈలు తప్పింది, ఏదో రోగం వచ్చింది, ఏదో ఇబ్బందిలో ఉన్నావు, ఏదో సమస్యలో ఉన్నావు, కష్టకాలం కన్నీరు కార్చుకుంటూ అక్కడివే కూర్చున్నావు. ఎవరు రారు. ఎందుకని అట్లా జరుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. బస్తా బియ్యం తినే బంధువులు నాకున్నారు, బంధు బలగం, నాకేంటి అనుకున్నావు ఒకప్పుడు. ఇప్పుడు ఎటోళ్ళటు పోయారు, ఒక్కళ్ళు కూడా రావటల్లా. ఎందుకని? వీళ్ళందరూ ఎడమవటానికి, దూరం అయిపోవటానికి కారణం దేవుని విలువ గుర్తిస్తావని, ఆయన దగ్గరకు వస్తావని, యేసయ్యా అని పిలిస్తే అడగక ముందే నీకేం కావాలో ఇద్దామని ఆయన దగ్గరికి రావటానికే. హల్లెలూయా. కొమ్మలన్నీ ఇరిగిపోతే ఈ చెట్టు పైకే ఎదుగుద్ది. ఉన్న కొమ్మలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక కొమ్మ ఉంది, ఏడ కొమ్మ, ఏడ కొమ్మ. ఈ కొమ్మలన్నీ పీకేసావనుకో, ఈ చెట్టు నిటారుగా ఇంకా పైకే పెరుగుద్ది. అంటే దేవుని తట్టే ఆయనే నాకు దిక్కెవరు లేరయ్యా అనే పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. మనుషుల తట్టు చూస్తే, మనుషుల మీద నమ్మకం, ఆశ పెట్టుకుంటే దేవుని తట్టు చూడలేం. హల్లెలూయా, హల్లెలూయా. బంధు ప్రీతి బాగా పెరిగిపోయింది. ప్రేమల మమకారాలన్నీ ఎటుపోతున్నాయి? బంధువుల మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద,
బంధు ప్రీతి బాగా బరీగా పెరిగిపోయింది, ఫుల్ అయిపోయింది. మరి దేవుడి కాడికి వచ్చేళ్ళకి దేవుని మీద ప్రేమ, పోదాంలే, వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాక కూతురు వచ్చింది, అల్లుడు వచ్చాడు, మనవాళ్ళు వచ్చారు. ఆదివారమా ప్రార్థన, వచ్చే వారం బావచ్చులే, ఏమన్నా అయ్యే ఇది తెచ్చి పెట్టుకొని పిల్లల్ని బాగా చూసుకోవద్దు. ఆదివారం ఆరాధన మానుకొని ఆ పిల్లల కోసం ఇంటికాడే ఉన్నావంటే నీ ప్రేమ అంతా పక్కకు పోతుంది. మరి దేవుని మీద ప్రేమ, దేవుని మీద దృష్టి, దేవుని మీద గురి, ఆశ ఏది? దేవుడు ఏడకపోతాడు, ఉంటాడు, వచ్చే వారం పోదాం. లేదు, ఆయన ఆశ ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువ దేనినైనా ప్రేమించినా, దేవుని సన్నిధిలో ఉండవలసిన స్థలంలో ఆ సమయాన నువ్వు ఇంకెక్కడన్నా ఉన్నావనుకో, ఆ దేవునికి అది బాధ కలిగెత్తది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వారిగా ఉండాలి. అది ఆయన కోరిక. పక్క వాళ్ళకి చెప్పండి, నీ హృదయంలో ప్రథమ స్థానం దేవుడేనా, వేరే మనుషులు ఎవరైనా, ఏదైనా వస్తువులు, ఇంకేమైనా? హల్లెలూయా. కాబట్టి దేవుని కోరిక ఏంటంటే ఆయన మీదే ఆశ పెట్టుకొని, ఆయన మీదే నమ్మకం ఉంచుకొని, ఆయన మాట మీదే నువ్వు గురిగా పెట్టుకుని ఉండాలని కోరిక. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఆయన లోతుని తెచ్చుకున్నాడు, ఎనికీర్తి లోతుని తెచ్చుకున్నాడు. దేవుడు పిలిచినప్పుడు చెప్పాడా, వత్తా ఎనికీర్తి మీ అన్న కొడుకు లోతుని కూడా తెచ్చుకోమని చెప్పాడా? చెప్పలా. ఆయన వస్తానన్నాడు, సరేలే అని ఒప్పుకున్నాడు, ఎనికీర్తి వచ్చాడు, అంతే. హల్లెలూయా. కొన్నాళ్ళ తర్వాత లోతుకి ఆశీర్వాదం వచ్చింది. అబ్రహామును వెంబడించినందుకు ఆశీర్వాదం వచ్చింది. కానీ ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ చివరి పరిస్థితి ఏంటంటే దేవునికి అంత సమయం దొరకటంలా. అందుకని దేవునికి ఉన్న ఆ స్థానం పక్కకు తొలుగుతుంటే దేవుడు ఏం చేశాడు? లోతు పనివారికి, అబ్రహాం పనివారికి తగాదా పెట్టాడు, వేరు తీసి పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. వేరైపోయారు. కొన్నాళ్ళకి హాగరు వచ్చింది. హాగరుకు కొడుకు పుట్టాడు. ఆమె గర్విష్ట అయిపోయింది, లాభం లేదు. హాగరును తీశాడు, పక్కకు పంపించేసాడు. 2 కొమ్మలు తుంపేశాడు, 3వ కొమ్మ ఉంది. అబ్రహాం, నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుడు నాకు బలి ఇవ్వు అన్నాడు. అర్థమైపోయింది, నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుడు అంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమించాడు, నాకు బలి ఇవ్వు అన్నాడు. సరేనయ్య, అట్టయితే బుద్ధి వచ్చింది, ఎక్కువ ప్రేమించను, సరే అని చెప్పి బలిపీఠ మీద పెట్టేశాడు. కత్తి పైకెత్తాడు. ఆగో, ఇందువల్ల నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడేవాడవని, వద్దులే అని పొదలో చిక్కుకున్న పొట్టేళ్ళని తీసుకొచ్చి బలి ఇచ్చేసేయి విడిచిపెట్టాడు. ఇక మరుసటి రోజు నుంచి ఆ ప్రేమ ఉంటుందా? నిన్నటి ప్రేమ బలిపీఠం మీదకి ఎక్కించి కత్తి పైకెత్తి ఇంటికి వచ్చిన కాడ నుంచి మళ్ళీ అదే ప్రేమ ఉంటుందా? అమ్మ ఉంటుందా? పక్క వాళ్ళని అడగండి. బలిపీఠం దాకా ఎక్కాలా? బంధువులు, నీ ఇంటివారు, నీ వస్తువులు, నీ బండ్లు, వాహనాలు బలిపీఠం మీద ఎక్కిన దాకా ఉంటావా? మర్యాదగా మాట వింటావా? పక్క వాళ్ళకి చెప్పండి. దేవుణ్ణి ప్రథమంగా ప్రేమించు. అన్నీ తెగిపోయిన తర్వాత ఇక అప్పుడు మొదలైంది. హల్లెలూయా. అప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఇస్సాకు విత్తనం వేసి 100 అంతలు ఫలించాడు. అప్పుడు దాకా ఆశీర్వాదం 100 అంతల ఫలం రాలేదు. ఏంటి అంటే 100 అంతల ఫలం రావాలంటే మనం పూర్తిగా దేవుని మీదే ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన మాట కోసం వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అంతసేపు నిలబెట్టి స్తోత్రం స్తోత్రం అల్లేలు అల్లేలు అని. ఏంట్రా బాబు వీళ్ళు అరుస్తున్నారు గోలగోలగా. ఒకసారి దేవుడికి అల్లేలు అంటే స్తోత్రం అంటే సరిపోదా? ఎంతసేపు చెప్పిస్తున్నారు ఏంది? కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం ఏంటంటే 51 కీర్తన 23 వచ్చిన చూడండి. 51 కీర్తన 23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకటి, స్తుతియాగం అర్పిస్తున్నాం అంటే అర్థం దేవుని మహిమపరుస్తున్నాం. దేవుణ్ణి మహిమపరచువానికి దేవుడు కూడా మహిమపరుస్తాడు. ఆయన్ని గణపరిచే వాళ్ళని దేవుడు కూడా గణపరుస్తాడు. దేవుని మహిమపరచటం, అంతసేపు స్తుతి స్తోత్రం హల్లెలూయా వందనాలు, ఇవన్నిటికీ అర్థం ఏంటంటే దేవునికి ఘనపరచుట, దేవుణ్ణి మహిమపరచుట, ఆయన నామాన్ని హెచ్చించుట. కాబట్టి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంట అదే మాట పదే పదే పలుకుతున్నామంటే ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి మనం దేవుని స్తుతించటం వల్ల ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాం. ఒకటి. రెండవది, తన మార్గాన్ని సరళం చేసుకుంటున్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి గేట్ దగ్గరికి దారి క్లియర్గా ఉంది. ఇటంతా బ్రదర్లు ఇటంతా సిస్టర్లు కూర్చున్నారు, దారి అడ్డమేమి లేదు. ఎవరైనా రావాలనుకున్నారనుకో నేరుగా డైరెక్ట్గా బలిపీఠం దగ్గర రావటానికి క్లియర్గా ఉంది, దారి సరళంగా ఉంది. అట్టని దేవుని వద్దకు మనం వెళ్ళటానికి ఎలాంటి అడ్డు అభ్యంతరం లేకుండా దారి సరళం చేసుకోవటమే స్తుతించుట. ఆమేన్. స్తోత్రం 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 అని చెప్పినప్పుడు ఏమైందంటే దేవుని వద్దకి మన దగ్గరికి దారి సరళం అవుతుంది. అడ్డుగోడలుంటే అభ్యంతరాలుంటే కొట్టివేయబడుతున్నాయి. హల్లెలూయా. 59వ అధ్యాయం మొదటి వచ్చిన యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 59 మొదటి వచ్చిన. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన మీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మీ వేళ్ళు దోషంతో నిండి ఉన్నాయి. అపవిత్రపరచబడి ఉన్నాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నాయి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపమును కందురు. చాలు. అందుకని దేవునికి మనకి మధ్య అడ్డం వస్తున్నాయి అంట. మన దోషములే, మన పాపములే అడ్డం వస్తున్నాయి. దేవునికి మనకి మధ్యలో అడ్డం వస్తుంది. అందుకే ఈ ప్రార్థనకి రాటల జవాబు ఆలస్యం అవుతుంది. ఆ అడ్డాలన్నీ కొట్టివేయటానికి, అభ్యంతరాలన్నీ తొలగించుకోవటానికి దేవుని స్తుతించాలా, దేవుని పొగడాలా, దేవుని ఆరాధించాలా. స్తుతించటం వల్ల అంతసేపు స్తుతి స్తోత్రం స్తుతి అని హల్లెలూయా 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 అని స్తుతించటం వల్ల అడ్డుగా వచ్చిన సమస్యలు ఉన్నాయి. ఇవే మన పాపం, మన దోషం ఆయనకి మనకి కనపడకుండా ముఖాన్ని మరుగు చేస్తున్నవి.
అవన్నీ కొట్టివేయబడతాయి. దారి సరళమవుతుంది. దావీదుకి దేవునికి మధ్య ఏ అడ్డు లేదు. ఏంటి ప్రభువా, నా గొర్రెను సింహం ఎత్తకపోతుంది, ఏంటి, ఏం చేద్దాం? ఆగు, ఆలోచించి చెబుతా అన్నాడా? లేదు, సమాధానం చెప్పకుండా నోరు మూసుకుని మౌనంగా ఉన్నాడా? లేదు. వెంటనే సమాధానం. అది పరిగెత్తుతా ఉండగానే ఇమ్మీడియట్గా వెంటనే సమాధానం. దావీదు, వెళ్దాం, పద వెళ్దామయ్యా. ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడు. ఆమేన్. బలం ఇచ్చి ఆయన వాడుకున్నాడు. ఎప్పుడైతే సింహం మీద వెళ్ళి చెయ్యి వేసాడో, వెనకాల ఎవరు చెయ్యి ఉంది? దావీదు సింహం మీద చెయ్యి వేసాడు. వెనకాల అదృశ్యమైన దేవుని హస్తం దావీదు హస్తం మీద ఉన్నది. ఆమేన్. కాబట్టి దావీదు చెయ్యి ఒంటిది కాదు. ఆమేన్. దావీదు చెయ్యి మీద దేవుని చెయ్యి పడింది. ఆమేన్. చెప్పరు హల్లెలూయా. దావీదు చెయ్యి మీద దేవుని చెయ్యి పడింది. ఆమేన్. దావీదు బలం కాదు సింహాన్ని చీల్చింది. గట్టిగా చెప్పండి, దేవుని బలం అది. ఆమేన్. సింహాన్ని చీల్చి పక్క వేయటం అంటే సామాన్యమా? ఒక ఎలిక దొరికితే దాన్ని పట్టుకుని 2 గిట్ట జీలు చూద్దాం. అయ్యా, అంత తేలిగది చీలుద్ది. అది పై దావడ పై దీకి, కింద దావడ కిందకిట్ట చీల్చేయాలంటే ఎంత బలం కావాలి? సింహాన్నే చీల్చాడంటే చిన్న పిల్లోడు దావీదు. అది దేవుని బలమే. హల్లెలూయా. నిన్ను నష్టపరచటానికి, నిన్ను నాశనం చేయటానికి, నిన్ను నిర్మూలన చేయటానికి, నిన్ను నవ్వులు పాలు చేస్తానికి, నిన్ను నలుగురిలో నా వద్ద పాలు చేస్తానికి, నిన్ను నిందల పాలు చేస్తానికి కంకణం కట్టుకొని ఎదురుగా రావచ్చు సింహం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలంట? అమ్మ, సింహం వచ్చింది ఎదురుగా. ఏదో రీతిగా, ఏదో తీరులో, ఏదో విధానంలో, ఏదో ఒక పద్ధతిలో నీ ఎదురుగా సింహం వచ్చింది. ఏం చేయాలంటయ్యా? అర్జెంటుగా ఏం చేయాలా? హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? యేసయ్యా అని పిలిచాడు. హల్లెలూయా. దారి సరళంగా ఉంది. దావీదుకు మధ్య అడ్డము, అభ్యంతరము, దోషము, ఆపులు ఏమీ లేవు. అడ్డుగోడలన్నీ క్లియర్ అయినాయి. కారణం, స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి దారిలో ఎక్కడ అడ్డుగోడలు లేవు. దేవునికి, ఆయనకి, దావీదుకి మధ్య ఏ అభ్యంతరాలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు కూడా దేవుని హృదయాన్ని అనుసరించి నడుస్తావా? హల్లెలూయా. అట్టేం లేదు. కొంతమంది దేవుడు చెప్పినట్టుగా కాదు. కొంతమందికి వాళ్ళకి గురువులు ఉంటారు, కొంతమంది నమ్ముకునే పెద్దోళ్ళు ఉంటారు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు మాట సంగతి చెబుతారు. ఏం చేయమంటావు, ఏం చేస్తే బాగుండు అంటే వాళ్ళు సలహా చెబుతారు. ఆడ పోయి బూడిద పూపించుకో, లేకపోతే ఎడ పోయి అంతరం కట్టించుకో, లేకపోతే ఆడకపోయి ఏం చేయాలా? వాళ్ళు ఏదో చెబుతారుగా, మంచి రోజనో చెడ్డ రోజనో, లేకపోతే హల్లెలూయా చెబుతారు. వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు కదా. హల్లెలూయా. ఈ మాసం మంచిది కాదు, వచ్చే మాసం మంచిది, ఈ నెల మంచిది కాదు, ఇప్పుడు ఏది సుక్క ఎదురుగా ఉందా, సుక్క వెనక ఉందనో ఏదో చెబుతుంటారుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళు హృదయానుసారులు. వాళ్ళు ఎంత చెప్పారంటే ఆ మాట ప్రకారం అనుసరిస్తారు. వాళ్ళు హృదయానుసారులు, దేవుని అనుసారులు కాదు. పక్క వాళ్ళని అడగండి, దేవుని హృదయాన్ని అనుసరించి నడుస్తావా, పక్క వాళ్ళ సలహాలు చెప్పి నిన్ను సర్వనాశనం చేసి వాళ్ళ మాట ప్రకారం నడుస్తావా? అడగండి.
హల్లెలూయా. చర్చికి వెళ్ళు, యేసు ప్రభుని నమ్ముకో, తగ్గుద్ది, బాగైద్ది, బతుకుతావు అంటే అట్ట కాదు, నీకు తెలీదు. అక్కడికి వెళ్తే ఒక ఆయన చెప్పాడు. ఎవరు? పసుపు పచ్చ పంచె ఒకటి వేసి, పంచె కట్టుకొని టవల్ వేసాడు. హల్లెలూయా. ఒక చిలక ఒకటి పెట్టుకున్నాడు, దాంట్లో ఏంటి కార్డులు అవి పెట్టాడు. నీ జాతకం చూస్తారా అన్నాడు. వెళ్ళా. డబ్బులు ఎంత పెట్టమన్నాడు, పెట్టా. ఆ చిలకని పిలిచాడు. పోయి గూట్లోకి పోయి అది ఒక కార్డు తెచ్చి పక్కన పెట్టింది. అది చదివాడు. చదివి నా జాతకం అంతా చెప్పాడు. ఇట్లా జరుగుద్దంట ఆయన చెప్పాడు. కాబట్టి నేను ఆయన చెప్పినట్టు అట్టాగే పోతాను. హల్లెలూయా. ఈ సలహా చెప్పినామన్నది, అమ్మా ఆయన జాతకమే బాగలేక అడుక్కు తింటున్నాడు, చిలకను అడ్డం పెట్టుకుని బోవ సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనదే బాగుంటే 6 అంతస్తులు డాబా కట్టి ఒక 2-3 అంతస్తులు ఆయన వాడుకున్న మిగతా అద్దెలకి ఇచ్చి, అద్దెలతో కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చుని హాయిగా బతికేవాడు కదా. ఆయనకే గతి లేకపోతే గతి లేని ఆయన చెప్పిన ఆ మాట ఆచరిస్తానంటున్నావే, ఏమైనా అర్థం ఉందా? కాదు, ఆయన కొన్ని చెప్పిన మాటలు కరెక్ట్, నాకు సూట్ అయినాయి. అవునా? అందుకని ఆయన్నే నమ్ముకున్నా నేను. ఆయన చెప్పినట్టే చేస్తా. అయ్యో అదేంద్ర నాయన. దావీదు దేవుణ్ణి హృదయానుసారుడు. అడుగడుగున ఏ ఆలోచన కావాలన్నా ఆయన దగ్గర ప్రార్థన చేస్తాడు. అంటే ఒక్క క్షణం అయినా యేసయ్యని విడిచిపెట్టాడు. గొర్రెల కాస్తూనే ఉన్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆమేన్. పని చేసుకుంటూ కూడా దేవుణ్ణి ఆరాధించు. ఆయన అంటి పట్టి నీ వెనకీడితే ఉండేటట్టు చూసుకో, పోగొట్టుకోబాకు. ఏ పని చేసినా, నువ్వు ఏ పని చేస్తున్నా ఆయన్ని ఎడం చేసుకోబాకు. హల్లెలూయా. అనుక్షణం ఆయన మాటే, ఆయన ఊసే నీ నోట్లో ఉండేటట్టు చూసుకో. ఆయన నిన్ను విడిచిపెట్టిపోడు. ఆయనకి ఇష్టమైందే చేస్తూ ఉండు. ఆయన ఎక్కడికి పోడు, నీ వెనకిడితే ఉంటాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేనిది, దేవునికి నచ్చని దాన్ని ఏదైనా చేసావనుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. పక్క వాళ్ళతో చెప్పండి, పాపం చేయగాకు, దేవునికి ఇష్టం లేని పని చేయగాకు, యేసయ్యని ఎడం చేసుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తావు? కొన్నిసార్లు మా బంధువులు ఒప్పుకోరు, మా ఆయన ఊరుకోడు. హల్లెలూయా. ఒట్టిదే. వాళ్ళ ఆయన ఊరుకోడన్నమాట ఒట్టిదే. ఏం ఊరుకోదు. కానీ చెప్పేది ఏంటంటే మా ఆయన ఊరుకోడు, అంత మా ఆయనే. హల్లెలూయా. ఆయనకు నచ్చినట్టు ఏమో చేయదు, ఏమకు నచ్చినట్టు చేస్తుంది, కానీ ఆయన మీద చెప్పుద్ది. హల్లెలూయా. మాదేం లేదు, అంత మా ఆయనదే. లేదు, నువ్వు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి ప్రథమ స్థానం నీ హృదయంలో దేవుడికి ఇవ్వగలిగితే, నాదేం లేదయ్యా, నీ చిత్తమే. హల్లెలూయా. బ్రతుకుట దేవుని కోసమే, సావైనా లాభమే. దేవుని కోసమే బ్రతుకు. ఆయన నీ కోసం నిలబడతాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత భయంకరమైన సన్నివేశమైనా సరే. దావీదు ఎదురుగా సింహం నిలబడింది, భయపడలా, అదురుపోయి వామ్మో వాయ్యో అని పరిగెత్తలా, వెనక్క తిరగలేదు. కానీ యేసయ్యని ఎమ్మటే అంటి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి, ఏంటి ప్రభువా పదా. హల్లెలూయా. నా బలం చాలదు కదా అల్లా, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిగా నీకు తోడుంటే సింహం అయినా చీల్చేస్తావు. ఆమేన్. అగ్ని గుండమైనా దూకేస్తావు. హల్లెలూయా. పరిస్థితి ఎంత భయంకరమైనా సరే, దేవుడు నీకు తోడుగానే ఉన్నట్టయితే పర్వతమే ఎదురుగా నిలబడచ్చు.
అది సదరం అయిపోతుంది. ఆమేన్. పరిస్థితి ఎంత కఠినంగానైనా ఉండొచ్చు, ఆ పరిస్థితి ఏమైద్ది? సునాయాసంగా మారిపోద్ది. కొండాలు కనపడింది, కాసేపుట్లకి ఇదేందాక అమ్మాయి చెప్పిందిగా, ఇంకా లాభం లేదు, ఆపరేషన్ చెయ్యాలి, ఉమ్మనీళ్ళు పడిపోయినాయి, అంత అయిపోయింది, ఇక ఏడ కాదు గుంటూరు తీసుకుపోండి. చేతులు ఎత్తేసారు. ఉదయం 3 ఉమ్మనీళ్ళు పడిపోతే సాయంత్రం దాకా పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితిలో ఇక ఆపరేషన్ జరగాల్సిందే డాక్టర్లు చెప్పినట్టు. కానీ ఏం జరిగింది? తేలికైన కానిపోయింది. ఇదేంది, ఇది ఎట్టకు జరిగింది ఏంది? అంతే. హల్లెలూయా. ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకుంది. దేవా, నువ్వు తప్ప నాకు గతి లేదు, వేరే గత్యంతరం లేదు, నాకు వేరే ఆధారం లేదు, నువ్వే ఆధారం అని ఆయన పిలువు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, పరిస్థితులు ఎట్టున్నా పరిస్థితులు కలిసి చూసి కృంగిపో, మాకు ప్రభువుని పిలువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి చోట ప్రతి పరిస్థితుల్లో ఆయనతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉండు. ఆయన బంధం, ఆయనతో నీకున్న సంబంధం తెగిపోకుండా చూసుకో. ఒకరోజు ఒక ఆడపిల్ల ఇంటర్ చదివింది, అయిపోయింది, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. ఏంటమ్మా అంటే, అన్నా మనం యాదవులం, యేసుని నమ్మేదేంది, మన కుల దేవుళ్ళు దేవతలు ఉన్నారు, యేసుని నమ్మేవు కనుక నా కొంపలు కూడా పనికిరా ఉండొద్దని హైదరాబాద్ వెళ్ళి రోడ్డు మీద నా బట్టలు ఇసిరేశారు. అమ్మా నాన్న, ఎక్కడున్నావమ్మా? హైదరాబాద్లో ఉన్నా. నాకేం అర్థం కావట్లా. ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్గా చేస్తానని అడిగితే రేపు రమ్మన్నారు. ఎడన్నా ఉండటానికి రూమ్ అద్దె అడిగితే 2400 అడిగారు. డబ్బులు లేవు, ఏం చేయాలి అర్థం కాల. సరే అక్కడే ఉండమ్మా, వస్తున్నాను. మరుసటి రోజు పొద్దున్నే బస్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళా. నా చేతిలో ఉన్నది ఆ 2400 చేతిలో పెట్టా. అద్దెకి కట్టింది, ఏడ్చుకుంటా ప్రార్థన చేయించుకుని ఆ ఇంట్లో ఉంటా స్కూల్ దగ్గరికి వెళ్ళింది. స్కూల్లో సరే అమ్మాయి చిన్నపిల్లల స్కూల్లో చిన్న క్లాసులకు చెబుతూగానే చేరమన్నారు. అప్పుడు ఎంత 600-700. నెల రోజులు టీచర్గా చేరినందుకు 600 ఎంత ఇస్తారు నెల రోజులకి. సరే చేరతానని చేరింది. ఆ స్కూల్లో చేరి స్కూల్లో చెప్తా ఉంది. కొద్ది రోజులు గడిచిపోయింది. దేవుని మహాకృప వల్ల ఏ స్కూల్లో టీచర్గా చేరిందో ఆ స్కూల్లోనే పార్ట్నర్గా మారింది. దేవుడు విడిచిపెట్టలా. అమ్మ నాన్న తోసేశారు, అందరు విడిచిపెట్టారు. పార్ట్నర్గా చేరి స్కూల్లో ముగ్గురు కలిసి ఆ స్కూల్ రన్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడు. ఒకరోజు ఒక అబ్బాయి, అమ్మ నువ్వు ఎక్కడ చేస్తుందంటే పలానా స్కూల్లో ముగ్గురు పార్ట్నర్గా చేసుకుంటున్నాం. మాది కూడా ఆంధ్రానే, కానీ మాది కందుకూరు దగ్గర నుంచి ఇక్కడ వచ్చి కంపెనీ మేనేజర్గా చేస్తున్నాను నేను. సరే నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయ్యా నేనేదో చిన్న స్కూల్ టీచర్ని, నువ్వు కంపెనీ మేనేజర్, అవన్నీ నీకెందుకమ్మా? వస్తూ పోతూ గమనించా, ప్రవర్తన బాగుంది, పద్ధతులు నచ్చిని, చేసుకుంటావా అడిగాడు. ఆగో ప్రార్థన చేసి తర్వాత చెబుతాను అంది. దేవుని చిత్తాన్ని కనుక్కుంది. దేవుడు ఓకే అంటే సరే పద అని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 2 కొడుకులు అయ్యారు. ఏ ఇంట్లో అద్దెకుందో అది 3-4 అంతస్తులు, అది 4-5 కోట్ల రూపాయలు కొనేసింది. హల్లెలూయా. ఏ ఇల్లు అయితే అద్దెకి స్కూల్గా తీసుకుందో ఆ స్కూల్ అది మొత్తం కొనుక్కుంది, సొంతం అయిపోయింది. హల్లెలూయా.
ఒకరోజు కఠినమైన పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది. సాక్ష్యం చెప్పి వెళ్ళింది రమాదేవి. రానక్క దగ్గరికి వెళ్ళాం. అట్టయానికి ఫోన్ చేసింది. ఏం రమ అంటే, అన్న ముగ్గురు ఉన్నారు పార్ట్నర్లు, ఇద్దరు నన్ను వేధిస్తున్నారు, ఉండు ప్రార్థన చెప్పిద్దామంట. రానక్క ప్రార్థన చేసి అన్నది. ఆ ఇద్దరు కూడా ఊడిపోతారు అమ్మాయి. ఒక అమ్మాయి కేసీఆర్ బంధువు అంట. ఒక 10 మంది గోండాలను పిలిపించి నిన్ను కట్టి హుస్సేన్ సాగర్లో మూట కట్టి పారేస్తామన్నారు. నవ్వింది. హల్లెలూయా. నా పక్షాన ఉన్నది దేవుడు. మీ గొండాలు ఇసిరే మాటలకు భయపడేదాన్ని కాదులేని ప్రార్థన చేయండి అన్న, ఇట్లా పరిస్థితి అన్న. గోండాలను పంపించిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇద్దరు కలిసి అమ్మగారు చెప్పినట్టే 1-2 వారాలకి, అమ్మాయి రమ మాకు వద్దులేగా, నా స్కూల్ వద్దు, ఏమొద్దు, నువ్వే తీసుకో, ఎంత పొలం ఇచ్చేసి తీసేసుకోమని మొత్తం స్కూలు ఓనరమ్మ ఆ పిల్ల అయింది. ఆ స్కూల్ బిల్డింగ్ మొత్తం ఓనరమ్మ ఈ పిల్ల అయింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇల్లు మొత్తాన్ని కొనేసింది కోట్లు పెట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో నుంచి ప్రభువుని నమ్మిందే, ప్రార్థనకి వెళ్ళిందే తప్ప ఆ పిల్ల తప్పేం చేయాల. వద్దని ఇసిరి రోడ్ల మీద గుడ్డలు పడేశారు. ఆడపిల్ల ఒక్కతే అర్ధరాత్రి ఏం చేస్తుంది, సంకన పెట్టుకొని 2-3 జతల గుడ్డలు హైదరాబాద్ వెళ్ళింది. ఈ రోజున మాయ్ ఎక్కడున్నా, మేము వస్తున్నాం. ఎవరు రోడ్డు ఇసిరేసినారు, బట్టలు ఇసిరేసినే ఆ అమ్మ ఆ నానే. ఒకసారి నేను పోయేసరికి ఉన్నారు. ఏమన్నా లింగయ్య అన్న ఏం సంగతి అంటే, అప్పుడు ఏందో అయ్యా తెలియక, యేసు ప్రభు అంటే ఏందో విలువ తెలియక పిల్లని గెంటేసాం. మరి ఇప్పుడు మేము కూడా నమ్ముకున్నాం అయ్యా, చర్చికి వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కావచ్చు పరిస్థితులు అంతా విషాదకరంగా, బాధాకరంగా, కఠినంగా ఉండొచ్చు. ఎవరు అక్కర్లేదని, ఎవరు ప్రేమ చూపిక అందరూ విడిచిపెట్టి అనాదిగా మిగిలి ఉండొచ్చు. కానీ యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ఆయన గట్టిగా పట్టుకో, విడిచిపెట్ట మాకు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, నీ చుట్టూ ఏది నీకు అనుకూలంగా లేకపోయినా పరిస్థితులు కళ్ళి చూడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు దిక్కులేని వాడిగాను, అనాదిగాను, ఏకాకిగా, ఒంటరిగా ఆయన విడిచిపెట్టాడు. ఆమేన్. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు మాట తప్పడు, నీ చెయ్యి వేడవాడు. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం. మాట తప్పని దేవుడు, చేయి విడువని దేవుడు, యుగ సమాప్తి వరకు తోడుంటానన్న దేవుడు, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. పరిస్థితులు మారవచ్చు. నీ ఆరోగ్య పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నిన్ను ప్రేమించు వారే నీకు ఎడమైపోయిన పరిస్థితి, నువ్వు నమ్ముకున్నటువంటి ఆశ పెట్టుకున్న ఆశలన్నీ భంగమైన పరిస్థితి, ఏ దిక్కు కానరాటం లేదు. ఏకాకివై, ఒంటరివై, అనాదిగా, ఎవరికి అక్కర్లేని వ్యక్తిగా ఉన్న పరిస్థితి కావచ్చు. కానీ నీ ప్రక్కన ఆయన ఉన్నాడు. నా చెయ్యి పట్టుకో యేసయ్యా, నన్ను విడిచిపెట్టద్దు, నీవే నన్ను నడిపించు. హృదయానుసారుడుగా, నీ హృదయాన్ని అనుసరించే వ్యక్తిగా దావీదు వలె ప్రతి దానికి నీ మాట మీద ఆధారపడి, నీ ఆలోచన కోసం నీ వద్ద విజ్ఞాపన చేసి, నీ మాట తీసుకుని అడుగు ముందుకేసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నన్ను విడిచిపెట్టవద్దు. సమస్య ఎంత పెద్దదైనా, రోగం ఎంత కాలం నుంచి ఉన్నదైనా, వ్యాధి ఎంత గొప్పదైనా, సమస్య ఎంత కఠినంగా ఉన్నా, నువ్వు నా ప్రక్కనుంటే
బలపరచు, నిన్ను బట్టి నేను ఈ పరిస్థితులన్నీ గెలవగలను, ఈ సమస్యలన్నిటిలో నేను ముందుకు సాగగలను. ధైర్యం చెప్పి నా చెయ్యి పట్టి నడవలసిన దారిలో నన్ను నడిపించే యేసయ్య. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మాట తప్పని దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నేను దిక్కులేని దానిని కాదు, నేను ఏకాకిని కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా నన్ను గురించి చింతిస్తున్న నా యేసయ్య ఉంటే నాకు చాలు. యేసయ్య నన్ను విడిచిపెట్టవద్దు. తెలిసి తెలియక తప్పుదాలు చేసిన వాటన్నిటిని ఒప్పుకుంటున్నా, క్షమించు, కడుగు. నీకు నాకు అడ్డుగోడగా ఏ దోషం ఉండకూడదయ్యా. అభ్యంతరాలన్నీ కొట్టివేసి హత్తుకొని నీ కౌగట చేర్చుకొని నా కన్నీరు తుడుచువాడవు నీవే. నా ఎదురు నిలబడిన అడ్డుగోడలన్నీ పడగొట్టి నా సమస్యలన్నీ తీసివేసే దేవుడు నీవే. అర్థం చేసుకునేవాడా, నా ప్రతి పరిస్థితిని సరిచేయగలిగిన సమర్థుడా, నిన్నే నమ్ముకుంటున్నా. అడ్డులన్నీ తొలగించండి, అభ్యంతరాలన్నీ తొలగించండి, నన్ను బలపరచండి, ముందుకు నడిపించండి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితి ఎంత కఠినంగా అయినా ఉండొచ్చు, డాక్టర్ చెప్పిన స్టేట్మెంట్లు ఎంత విపరీతంగా అయినా ఉండవచ్చు, అసాధ్యమని అనిపించవచ్చు. పరిస్థితులు కళ్ళి చూడమాకు. నీవు నమ్ముకున్న దేవుని తట్టి చూడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన కనుదృష్టి నీ మీదే ఉన్నది. ఆయన నీ తట్టే చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలో గుండా వెళ్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ రీతిగా అందరూ చిన్నచూపు చూసి ఎవరు పట్టించుకోక ఏకాకిగా ఏ రీతిగా ఏడుస్తున్నావో చూస్తున్న దేవుడు ఆయన నేను కనిపెడుతున్నాడు. సరి అయిన సమయంలో నీకు సమాధానం ఇస్తానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన తట్టు చూడు, ఎటు చూడవద్దు, ఏ పరిస్థితి కల్లి చూడవద్దు, కృంగిపోనక్కర్లేదు. ఆయన ఉన్నాడు. నేనున్నాను, నీకు తోడు అంటున్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు సహాయం చేయటానికి నేను నీకు సహాయం చేస్తానని నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. భయపడకు. ఆయన తట్టి చూసి నీ స్థితి ఏంటో ఆయనతో చెప్పు. పరిస్థితిని రెప్పపాటున మార్చగల దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు, నీ వ్యాధిని ఆరోగ్యంగా తీర్చగలిగిన దేవుడు, నీ దారిద్ర్యాన్ని ఐశ్వర్యంగా మార్చగలిగిన సమర్థుడు. ఇది అసాధ్యంగా ఉన్న పరిస్థితిని సాధ్యమని చేసి రుజువు చేయగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనతో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. దయాళుడైన దేవా, నీకు స్తోత్రాలు. దీనులకు కృప చూపించువాడా, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కనికరించే దేవా, నీకు వందనాలు. దీనులై ఎవరు విరిగి నలిగిన హృదయంలో నీ సన్నిధిలో మొరపెడతారో వారి మొరను ఆలకించువాడా, నీకు స్తోత్రాలు. దావీదుకు తోడయ్యండి, సింహం ఎదురైనా చీల్చివేసే సామర్థ్యాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి, సింహం యొక్క భయం నుంచి విడిపించి దేవా తన గొర్రెను తాను సంపాదించుకోవటానికి సహాయం చేసిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారికి కూడా తమదైనది ఏది నష్టపోకూడదు. వారి ఆరోగ్యంలో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎక్కడా నష్టపోకూడదు. దుష్టుడు ఏది వీరి వద్ద నుంచి దొంగిలించాలని చూస్తున్నాడు. వారి వస్త్రమే కానీ, వారి కిరీటమే కానీ దుష్టుడు దొంగిలించకుండా దేవా నీ బిడ్డల పక్షాన నీ ఉండి వానితో పోరాడి జీవం పొందటానికి నీ బిడ్డలకొక్కరిని బలపరచమని, అభిషేకించమని, వారికి వ్యతిరేకంగా నిలిచిన ఏ వ్యాధి జయం పొందటానికి వీలు లేదు. ప్రతి వ్యాధి యేసు నామములో అదృశ్యమైపోవునుగాక. ప్రతి దురాత్మ బలహీనపరచు ప్రతి చీకటి శక్తి యేసు నామములో లయమైపోవునుగాక. అడ్డుగా నిలిచిన ప్రతి పాపము, దోషము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆశించినది వారికి దొరుకునుగాక. యేసు నామములో చదువుతున్న పిల్లల చదువులో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులగుదురుగాక. ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ప్రభా వివాహాలకై కనిపెడుతున్న బిడ్డలకు సకాలానికి చక్కటి సంబంధాలు కుదుర్చబడి వారి వివాహాలు
మహిమకరంగా జరుగునుగాక. దేవా, నీ బిడ్డలు కేసులు ఉన్న, కోర్టు కేసులు ఉన్న వారి జీవితాల్లో వారికి ఉన్న కేసులన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. అభ్యంతరాలు వారు ఆత్మీయంగా ఎదగనీయకుండా అడ్డుగా వచ్చే అభ్యంతర గోడలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడునుగాక. దేవా, కృపగల హస్తాన్ని చాపండి. వారికి ఇచ్చిన పాడి పశువుల్లోని బిడ్డలను దీవించండి. పంట పొలాల్లో బిడ్డలను ఆశీర్వదించండి. రెక్కల కష్టార్జితం అంతట్లో నీ బిడ్డలకు తగిన దీవెన, ఆశీర్వాదం, సమాధానం దయచేయమని కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, రాలేకపోయిన బిడ్డలను దయతో క్షమించి మరో సమయమైనా నీ సన్నిధిలో కనపడడానికి కృప ఇమ్మని కోరుకుంటూ కూడిన నీ బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరికీ వందనాలు.